విజయమ్మ గారు ఐఏబీ సమావేశంకి ఒకసారి వచ్చారని ఒకసారి వచ్చింది. అది కూడా ఇంక మేము పోతున్నాం కాబట్టి ఒకసారి ఐఏబీకి వచ్చింది. కానీ ఏ రోజైనా వీళ్ళు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గరికి ఎప్పుడన్నా పోయి మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు 6 సంవత్సరాల నుంచి నత్తనడక నడుస్తుంది, దీన్ని పూర్తి చేయండి అని చెప్పి ఎక్కడన్నా అడిగారా? అంటే వీళ్ళకు ఈ ప్రజలందరూ ఓట్లేసేదానికి కావాలి తప్పితే వీళ్ళకు మెరుగైనటువంటి పాలన, వీళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి అయ్యేటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఏం చేయకూడదు. అంటే ఇప్పుడు దామాషా పద్ధతి ప్రకారం తుంగభద్ర నుంచి రావాల్సిన తుంగభద్ర జలాలు మీకు పూర్తి స్థాయిలో వస్తున్నాయంటారా? అసలుకి తుంగభద్ర నుంచి మొత్తం హెచ్ఎల్సి సిస్టమ్కి అంతా హై లెవెల్ కెనాల్కి అంతా 32.5 టీఎంసీ రావాలా. 32.5 టీఎంసీలో కూడా ఆ యొక్క తుంగభద్ర రివర్ ఆ యొక్క డ్యామ్ కొంచెం సిల్టప్ అయినటువంటి కారణంగా పూడిక పేరుకుపోయిందంతా 130 టీఎంసీలు పంచాల్సింది ఇప్పుడు 100 టీఎంసీలు పంచుతున్నారు. దాన్ని ప్రోరేటగా పంచినప్పుడు 32.5 వచ్చేసి 23, 22 ఇట్లా వస్తూ ఉంది ప్రతి సంవత్సరం. మనకు 22, 23 మించకుండా వస్తూ ఉంది. ఆ 23 టీఎంసీల నీళ్ళల్లో మాకు 2 రావాలి. ఒకటి హెచ్ఎల్సి సిస్టమ్ ద్వారా పూర్తి స్థాయిలో వస్తున్నాయంటారు. 23 టీఎంసీలు పూర్తి స్థాయిలో వస్తున్నాయి. లాస్ ఆఫ్ ఎవాపరేషన్ అదే చెప్తున్నా. ఉన్నాయి. పులివెందులకు రావాల్సింది 4.5 టీఎంసీలు పీబీసీకి. అలాగే మైలవరంకు రావాల్సింది 4.5 టీఎంసీలు. దీంట్లో ఏమైపోతా ఉందంటే 23 టీఎంసీలు వస్తే ప్రోరేటా ప్రకారం అదే 4.5 విల్ బికమ్ సమ్వేర్ అరౌండ్ 3 టీఎంసీస్కి ఎంతకో తగ్గిపోతూ ఉంది. ఆ 3 టీఎంసీలో ఏమైపోతుందంటే ఇప్పుడు గతంలో ఏ డ్యామ్ కిందైనా కూడా నీటి అలాట్మెంట్ అంతా కూడా టోటల్గా వ్యవసాయానికే ఉండేది అలొకేషన్. కానీ ఇప్పుడు రకరకాల మార్పులు వచ్చిన తర్వాత వేరియస్ వాటర్ స్కీమ్స్ తాగేదానికి నీటి ప్రాధాన్యత పెరిగిపోయిన తర్వాత ఎంపీఆర్ డ్యాంలో నుంచి కానీ లేకుంటే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొన్ని ప్రతి ఒక్క డ్యాంలో నుంచి కూడా తాగేదానికోసము అలొకేషన్ సపరేట్గా చేయడం జరిగింది. సో 23.5 టీఎంసీ ఇప్పుడు వస్తే 23.5 టీఎంసీలో 10 టీఎంసీల వాటరు డ్రింకింగ్ వాటర్ కోసం పక్కన తీసేస్తారు. అంటే మిగిలిందంతా 12 టీఎంసీలు. సో 32 హ్యాస్ బికమ్ 12. ఈ 12లో మీకు అక్కడి నుంచి తుంగభద్ర నుంచి 100 కిలోమీటర్లు కర్ణాటక బార్డర్లు రావాలా. అక్కడ ఆ దారిలో వచ్చేటప్పుడంతా విపరీతంగా వాటర్ థెఫ్ట్, నీటి చౌర్యం. ఎక్కడ యూటీ ఉంటే అక్కడ పగలు కొట్టడం, అనాథరైజ్ రాయి కట్ చేసుకోవడం, లేకుంటే మోటార్లు వేసుకొని తీసుకోవడము, లేకుంటే ఆపరేషన్ లాసెస్. అక్కడి నుంచి మళ్ళీ పిఏబిఆర్కి వచ్చి పిఏబిఆర్ నుంచి ఎంపీఆర్కు ఆఖరికి ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపు 1/2 టీఎంసీ కూడా నీళ్ళు రావడం లేదు. ఇట్స్ అ ప్రాక్టికల్ థింగ్. కానీ మేము ఇంకొక ఇండైరెక్ట్ సోర్సెస్గా తీసుకొని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో తాగునీటి అవసరాల కోసం ఎక్కువ నీళ్ళు వాడుతున్నారు కాబట్టి దాన్ని కూడా అలాట్ చేయాలని చెప్పి ఒక ప్రత్యేకంగా పోరాటం చేసి ప్రతి సంవత్సరం కూడా 2 టీఎంసీలకు మాకున్నటువంటి వ్యవసాయానికి 1 టీఎంసీ మా ప్రోరేటా ప్రకారం దామాష్ ప్రకారం వస్తే 2 టీఎంసీకు తాగేదాని నీళ్ళ కోసం అని చెప్పి కేటాయించుకొని 3 టీఎంసీలు తెప్పిస్తే 3 టీఎంసీలు ఇక్కడ మాకు చేరంగా 1.2, 1.3 టీఎంసీ వస్తుంది. అంటే తుంగభద్ర సిల్ట్ పేరుకుపోవడం వల్ల, పూడిక అనేది పేరుకుపోవడం వల్ల ఈ వరద నీరు మొత్తం వృధాగా వెళ్ళిపోతుంది. అంటే ఈ వరద నీరుని హెచ్ఎల్సి కాలువ గుండా సమాంతర కాలువ గుండా చాలా తీవ్రంగా దీనికోసం పోరాటం చేశా. ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్లో కూడా ప్రతి ఒక్క అధికారి దగ్గర కూడా తీసుకుని పోయినా ఈ విషయం. ఎన్నిసార్లు చెప్పినా కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడాలని ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. కర్ణాటక ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదంటే వాళ్ళ రైతులు ఎప్పుడైతే మనం సమాంతర కాలువ కడతామో వాళ్ళకు నీటి చౌర్యం చేసుకునేదానికి అవకాశం ఉండదు. అవకాశం లేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మీద వ్యతిరేకం పెరుగుతుంది. కాబట్టి కర్ణాటక గవర్నమెంట్ ముందరికి రావడం లేదు కాబట్టి ఆ ప్రయత్నం జరగడం లేదు. అంటే సిల్ట్ తీసేయడానికి కూడా ఎందుకు ఒప్పుకోవడం లేదంటారు? అంటే అది ఇంపాసిబుల్. సిల్ట్ తీయడం అనేది ఇంపాసిబుల్. 30 టీఎంసీల సామర్థ్యమైన సిల్ట్ తీయాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. దానికంటే ఇంకొంత వేరే చోట ఇంకొక షేప్లో ఎక్కడన్నా డ్యామ్ కట్టడం మేలు, కానీ ఆ డ్యామ్లో తీయడం అనేది జరగదు. అంటే ఇక ఇలా పెరిగిపోతూ ఉంటే సిల్ట్ అంతా పెరుగుతుంటే భవిష్యత్తులో హెచ్ఎల్సికి తుంగభద్ర జలాలు రావడమే కష్టమవుతుంది. అప్పుడు పరిస్థితి ఏమంటారు? ఇబ్బంది అవుతుంది, తప్పకుండా ఇబ్బంది అవుతుంది. ఉన్నటువంటి కెనాల్స్ను వైడెన్ చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క కాలువను కూడా వైడెన్ చేసుకొని సబ్సిడరీగా కింద ఎక్కడైనా రిజర్వాయర్లు కట్టుకొని ఆ రిజర్వాయర్లో నీళ్ళు నింపుకునే ప్రయత్నం చేయాలి తప్పితే అక్కడనేటువంటి తుంగభద్రలో ఉండేటువంటి సిల్ట్ రిమూవ్ చేయాలనేది అది ఇంపాసిబుల్. అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కేంద్రం ఒక స్టెప్ కూడా కిందికి రావడం, స్పెషల్ స్టేటస్ మీద అయితేనేమి ప్రత్యేక అన్నీ ఇస్తాం అన్నీ ఆదుకుంటాం అంటున్నారు. కేవలము ఒకదంపుడు ఉపన్యాసాలు పూర్తిగా రాలేదనేది కూడా అవాస్తవము. ప్రతి ఒక్క దానికి కూడా నిన్న కూడా 2,1900 లక్షల కోట్లు నిన్న కూడా అలొకేషన్ జరిగినాయి.
క్యాపిటల్ డెవలప్మెంట్కి ఇచ్చినారు. ఆల్రెడీ ఇప్పుడు అనేక ఇన్స్టిట్యూషన్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అయితేనేమి, ఐఐటీలు కానీ వీటికి అన్నిటికీ కూడా అలాట్మెంట్ జరిగినాయి.